ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కాంగ్రెస్ మహిళా సంఘం నాయకురాలు సూర్యాపేట జిల్లా నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలే మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ఆమె జోస్యం చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలోని వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తీన్మార్ మల్లన్నను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడుతున్న తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, వేదిక ముందున్న గ్రామ నుంచి వచ్చిన అతిథులకు పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లోని ప్రతి ఒక్కరు కూడా సమాయత్తమై ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని మరి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్న తీన్మార్ మల్లన్న గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను.